ధరించిన దుస్తులు ఎలాంటివి అయి ఉండాలి? చిరిగిపోయిన దుస్తులను పొరపాటున కూడా ధరించకూడదు. అలాంటి ఆ చొక్కాను ధరించి ఆలయంలోనికి వెళ్ళకూడదు. మనలో ఒక సందేహం ఉంటుంది, ధరించిన దుస్తులు ఎలాంటివి అయి ఉండాలి? సినిమాలలో హీరో కథానాయకుడు చొక్కా వేసుకుంటూ ఉంటాడు, బొత్తాం తెగిపోతుంది. కథానాయిక ఆ బొత్తాం చొక్కని అలా కుట్టే నిమిత్తమై సూది దారంతో దగ్గరికి వస్తుంది. గుండి చొక్కాకి అలా కుట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏదో ఒక రసరమ్యకమైనటువంటి సన్నివేశాన్ని ఆ కల్పనలు మన ముందు ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఒంటి మీద దుస్తులు ఉన్నప్పుడు అలా కుట్టవచ్చునా? కుట్టకూడదు, దరిద్రం అంటుంది శాస్త్రం. వస్త్రాలు ధరించినప్పుడు వాటిని ఒంటి మీదనే ఉండగా చిరుగులు ఏవైనా కనిపించినట్లయితే అలాంటి వాటిని ఒంటి మీదనే ఉండగా కనిపించకుండా మాసిక వేసి లేక మరొక విధంగా సూది దారంతో కుట్టరాదు. చొక్కా తీసి కుట్టిన అనంతరం, ఉదికిన అనంతరం మాత్రమే ఆ వస్త్రాలను మనం ధరించవలసి ఉంటుంది. వస్త్రేణ పపుషా వాచ విద్యయా వినయేన చ. ఈ ఐదింటికి పంచవకారములు అని పేరు. వస్త్రం ఆంగ్లంలో అటైర్ అంటారు. పోలీసు వారు ఒక దుస్తులు ధరిస్తారు, జడ్జ్ లాయర్ ఒక దుస్తులు ధరిస్తారు, డాక్టర్లు ఒక దుస్తులు ధరిస్తారు, ఆలయాలలో అర్చకులు ఒక దుస్తులు ధరిస్తారు, ప్రవచనం చేసేటటువంటి వారు స్పిరిచువల్ ఒరేటర్స్ నాలాగా 4 మాటలు మాట్లాడేటటువంటి వారు ఒక విధమైనటువంటి దుస్తులు ధరిస్తారు. ప్యాంటు చొక్కా కోటు టై వేసుకుని ఎవరైనా తీర్థం ఇస్తే తీసుకోవడానికి మిగతా వారు సిద్ధమవుతారా? కారుగా. అంటే తీర్థం ఇచ్చేవారు ధరించవలసిన వలువలు ఒక విధంగా ఉంటాయి అని అర్థం. ఈ భూమికి వసుమతి అని పేరు, మనలో ఉండేటటువంటి ప్రాణశక్తికి వాసుదేవుడు అని పేరు, మనం ధరించేటటువంటి ఈ దుస్తులకు వసనములు అని పేరు. ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిని, ఆ స్థితిని ప్రతిబింబించే విధంగా మనం ధరించేటటువంటి దుస్తులు ఉండాలి. ఈ దుస్తులు వీపులో చిరిగిపోతే ఎప్పటికీ ఆ దుస్తులు ధరించకూడదు, దరిద్రం వెంటాడుతుంది అంటుంది శాస్త్రం. దుస్తులు ఎక్కడ చిరిగినా అవకాశాన్ని, అవసరాన్ని, ఆర్థిక లోపాలను, ఆర్థిక స్థితిగతులను పురస్కరించుకొని ఆ చిరుగు కనపడకుండా వాటిని మడతపెట్టి కుట్టి బాగు చేసి ధరించవచ్చును. కానీ చక్కగా వీపులో చిరిగిపోతే మట్టుకు అలాంటి వీపులో చిరిగిపోయిన దుస్తులను పొరపాటున కూడా ధరించకూడదు అంటుంది శాస్త్రం. ఈనాటి కాలంలో మహిళామణులు అత్యాధునిక ఫ్యాషన్స్ అన్న పేరిట వీపులో చక్కగా కత్తిరించి తిరిగి వాటిని కుట్టి అలా కూడా వేసుకుంటూ ఉన్నారు. ఆలయ సందర్శనం చేసే సమయంలో శాస్త్రం చొక్కా ధరించకుండా మగవారు ఆలయంలోనికి రావాలి అని ఎందుకంటుంది అనే ప్రశ్న వేసుకుంటే ఈ ప్రశ్నకు కూడా సమాధానం లభిస్తుంది. ఒక్క చొక్కా కుట్టారు అంటే అవి 28 నుంచి 32 చిన్న చిన్న వస్త్రాల పీలికల సమాహారం అనే చెప్పాలి. కాలర్ కానీ, హ్యాండ్ కప్స్ కానీ, ఇతరగా ఉండేటటువంటి టై పట్టీ కానీ, ఇతర భాగాలలో ఆ చొక్కా అనేకములుగా అనేక వస్త్రములను చిన్న చిన్న పీలికలుగా కత్తిరించి వాటిని ఆ కత్తిరింపు భాగాలేవి కూడా కనబడకుండా బహు జాగ్రత్తగా మడతపెట్టి మరీ కుడితే అది చొక్కా అనుకుంటున్నాం మనమంతా కూడా. అలాంటి ఆ చొక్కాను ధరించి ఆలయంలోనికి వెళ్ళకూడదు. చిరుగుల బొంత వేసుకుని ప్రభువు దర్శనానికి వెళ్తామా? వెళ్ళకూడదు. అలాగే మరీ ముఖ్యంగా వీపులో చిరుగులు ఉన్నటువంటి దుస్తులను మనం ధరించినట్లయితే అష్ట దరిద్రాలు మనల్ని వెంటాడుతాయి అని కూడా శాస్త్ర ప్రమాణం. మనం నలుడు దమయంతి ఈ దంపతుల గాథను జ్ఞాపకం తెచ్చుకుంటే వస్తువులు పోగొట్టుకున్నారు, దుస్తులు తగ్గిపోయాయి. నలచక్రవర్తి తాను ధరించిన ఆ వస్త్రాన్ని పిండి ఆరవేయగా పక్షులు ఎత్తుకుపోవడంతో దమయంతి చీరనే సగభాగం చేసి తాను ధరించాడు. ఇంతకంటే దరిద్రం మరింకేదైనా ఉంటుందా? వస్త్రాన్ని చింపి కట్టుకోవడం
అది దుర్భర దారిద్ర్యం అనుభవించినటువంటి కలిదోషం పోగొట్టే నలచక్రవర్తి కథ. కలిదోషం మనం వెంటాడకూడదంటే నలుడు దమయంతి ఈ ఇరువురు పేర్లు స్మరించుకోవాలి అంటుంది మహాభారతం. చిరుగులు కుట్టినటువంటి దుస్తులను ధరించకూడదు, అంచులు కనిపించేటటువంటి దుస్తులను సైతం ధరించకూడదు. అలా ధరించినట్లయితే అష్ట దరిద్రాలు మనల్ని వెంటాడుతాయి అని కూడా ఆర్ష విజ్ఞానం వైజ్ఞానికంగా మనకు తెలియజేస్తుంది. రేవతి స్వావ్యక్షణం కృత్తికాశ్చాకృంతగ్గుస్త్వా రేవతీ నక్షత్రాధిదేవత ఏ నమః అంటూ రేవతీ నక్షత్రాన్ని స్మరించుకొని దుస్తులు మనం ధరించినట్లయితే ఆ దుస్తులు మనకు పరమాద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తాయి, చక్కటి గౌరవాన్ని కలిగిస్తాయి, అలాగే మన వర్చస్సును ఇనుమడింపజేస్తాయి. తెలుసుకుందాం, ధర్మాన్ని పాటిద్దాం. మరింత ఆనందంగా మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.